చిరంజీవి గారి 150th మూవీ అనగానే డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ వచ్చాయి. సో చాలా మంది డైరెక్టర్స్ వెళ్ళి కథలు కూడా వినిపించారు. మరి పరుచూరి గారు వెళ్ళి ఏమన్నా వినిపించారా చిరంజీవి గారికి? మేము ఇంకో కథ అనుకున్నాం వేరేగా, అది క్లైమాక్స్ సరిగ్గా రావట్లేదని నాకు పక్కన పెట్టేసి ఇది అనుకున్న తర్వాత దీనికి ఎలా మార్చాలి ఏంటి అని అనుకున్నప్పుడు వినాయక్ అంటే వాళ్ళ మాస్ డైరెక్టర్లో నంబర్ 1 అసలు. అతను బాగా అసలు అంటే ఏదో మాయ చేసి సినిమా ఆడించేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ జనంలో ఉంది. అంత మాస్ డైరెక్టర్ అతను. ఇది తను కూడా కూర్చుని చాలా అసలు దాదాపు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒక 6 నెలల నుంచి దీని మీద మేము 6 నెలల కృషి. గతంలో మీరు ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశారు. మరి ఈసారి కూడా ఒక కథ చెప్పి ఆయన కన్విన్స్ చేయలేకపోయారా? కథ అంటే ఎక్కడో ఒక భయం వచ్చింది. దాదాపు గో హెడ్ అనుకున్న కథే అది, మంచి కథ కూడా. కానీ చిన్న భయం, ఇందుకు ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఇది. ప్లస్ నాకు మా ఆడియన్స్ తన ఫ్యాన్స్కి ఒక క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ ఇట్లా ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను జనం దగ్గరికి వస్తున్నాను కనుక ఇలా చెప్పినట్టు ఉంటుందని బహుశా ఆయన మనసు అలా చెప్పి ఉంటుంది. రామచంద్ర బాబు తన ప్రొడ్యూసర్ కదా, ఆయనకి తనకి నచ్చింది బాగా అది.